దేవుని సన్నిధి నుంచి ఎంతకాలం నువ్వు పారిపోతావు? బైబిల్ గ్రంథంలో 2 రకాల ప్రజలు మనం తరచూ చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో నిలబడే ప్రజలు, దేవుని సన్నిధి నుంచి పారిపోయే ప్రజలు. ఏలియా ఉన్నాడు. ఏలియా ఎప్పుడు ప్రవచనం చెప్పినా కూడా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో యెహోవా జీవము తోడు అని తన ప్రవచనాన్ని ఎత్తేవాడండి. మోషే, ఏలియా, యెహోషువ వీళ్ళందరూ దేవుని సన్నిధిలో నిలబడిన ప్రజలు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోనా. యోనాను గురించి దేవుని వాక్యాలు ఏమని రాస్తుందో తెలుసా? యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. ఈరోజు ఎంతో మంది ప్రజలు ఆశీర్వాదానికి నిలయమైన దేవుని సన్నిధిని వదిలి పారిపోతూ ఉన్నారు. దేవుని ప్రసన్నతకు దూరంగా జీవిస్తూ ఉన్నారు. జీవ మార్గము నుంచి దూరముగా పారిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు? జీవ జలముల ఓట అయిన యెహోవా యొద్ద నుంచి పారిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు? 2024 సంవత్సరంలో నీ జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్న రోజులు ఎక్కువ, దేవునికి దూరంగా ప్రయాణం చేసిన రోజులు ఎక్కువ.